హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 97. ఇక లైక్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నాకు పాపతో ఎలాంటి ప్రాబ్లం లేదు. మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. వీలైతే నా వంతు ప్రయత్నంగా మీకు సహాయపడాలని అనుకుంటున్నాను. కానీ ఇతనున్నాడే అంటూ సుదీప్ని చూపించి మనుషుల్ని ఎలా టార్చర్ చేయాలో ఇతన్ని చూసి నేర్చుకోవచ్చు. బాంబు అవసరం లేకుండానే మనుషుల్ని పీల్చి చంపే రకం. ఇలాంటి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నా ఫీలింగ్ అంటూ సూర్య చెయ్యిని తన 2 చేతులతో పెనవేసి పట్టుకొని, మా బావకి చాలా ఓపిక ఎక్కువ. అందుకే మీ అబ్బాయిని నేను భరిస్తున్నా. నా ప్లేస్‌లో ఇంకెవరైనా ఉంటే ఇదివరకే మీ అబ్బాయి పైన కేసు పడేది అంది శుభ. దానికి అన్నపూర్ణమ్మ చిన్నగా నవ్వుతూ, క్షమించు తల్లి, మరొకసారి నిన్ను ఇబ్బంది పెట్టాడు. ఇంతకీ మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా అని అడగగానే ఇదివరకు లేచిపోయావు, ఇంకొకరిని పట్టుకున్నావు, మా లైఫ్‌ని స్పాయిల్ చేశావు అని మాట్లాడిన వాళ్ళు అంతలోనే అలా సాఫ్ట్‌గా మాట్లాడేసరికి సూర్య వైపు చూసి అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ కాదు, సడన్ మ్యారేజ్. అది మీకు అర్థం కాదులే అంటూ సూర్య చెయ్యి పట్టుకొని అటువైపు తిరగగానే, ఇతను మా అబ్బాయి కాదు, అల్లుడవుతాడు. నా కూతురు పావని ఈ సుదీప్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని ఆమె అనగానే, నాకొద్దండి మీ విషయాలు ప్లీజ్. నాకు ఎలాంటి ఆసక్తి లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీ పాప విషయంలో మీకు సహాయపడాలి అంటే ఇతను మమ్మల్ని అస్సలు ఇరిటేట్ చెయ్యొద్దు. ముఖ్యంగా ఇతను మాకు కనిపించకూడదు. అప్పుడే పాప విషయంలో నేను మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అంతకు మించి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంది శుభ మళ్ళీ ఇటువైపు తిరిగి. ఎందుకు లేదు? పాప పైన నీకు బాధ్యత లేదా అని అడిగింది. అదిగో మళ్ళీ మీరు మొదటికి వస్తున్నారు. మీరు ఇలాగే మాట్లాడితే మరొకసారి ఇక్కడ నేను కాల్ పెట్టను. మీ కాల్‌కి కూడా నేను రెస్పాన్స్ ఇవ్వను అంటుంది శుభ కోపంగా. ఆమె అలా అనేసరికి శుభ ప్లీజ్ కామ్ డౌన్ అని, ఎందుకండి? మీకు హెల్ప్ కావాలా, మమ్మల్ని ఇరిటేట్ చేయడం కావాలా? మిడ్ నైట్ అని చూడకుండా వచ్చినందుకు చాలా బాగా లెసన్ ఇస్తున్నారు. మార్నింగ్ మార్నింగ్ మమ్మల్ని ఇరిటేట్ చేస్తూ. మరొకసారికి పాపకి ఏదైనా ఇబ్బంది అయితే రావాలా వద్దా అని కోపంగా అడిగాడు సూర్య. ఏంటి సూర్య, పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది అంటూ అప్పుడే లోపలికి వచ్చాడు గిరిధర్. ఇంకా ఆయన పక్కన వసంత కూడా, మరీ ముఖ్యంగా సుధాకర్ కూడా రావడంతో వాళ్ళని అక్కడ చూసిన శుభ, సూర్య ఇద్దరికి పెద్ద షాక్ లో ఉండిపోయారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్క విషయం కూడా అర్థం కావట్లేదు శుభకి. సూర్య పరిస్థితి కూడా అదే. తన తల్లిదండ్రులు ఇక్కడికి రావడమే షాక్ అనుకుంటే, ఇంకా సుధాకర్ మామయ్య ఎందుకొచ్చాడు అని ఆలోచిస్తూ ఉండగా అక్కడ సుధాకర్ని చూసి అయోమయానికి లోనయ్యింది శుభ. ఎక్కడ తనకు ప్రాజెక్ట్ ఇచ్చిన క్లయింట్ ఇక్కడికి మా బాబాయ్ ఎందుకొచ్చాడు? పైగా మామయ్య కూడా అత్తని తీసుకుని వచ్చాడు. అసలు ఏం జరుగుతుంది? అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళకి మా వాళ్ళకి ముందే పరిచయం ఉందా అని ఆలోచిస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాలు. సూర్య కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉండగా ఈలోపు పాప లేచిందని మెయిడ్ వచ్చి చెప్పడంతో వాళ్ళు వచ్చిన విషయం ఏంటో అడగకుండానే శుభ మళ్ళీ పాప రూమ్కి వెళ్ళిపోయింది. కానీ చాలా కన్ఫ్యూజ్లో ఉంది శుభ. సేమ్ టైం సూర్య కూడా. ఇక పాప లేచింది మొదలు. శుభ కనిపించగానే తనని ప్రేమగా చుట్టేసింది. తనకు ఫీవర్ తగ్గడంతో, మమ్మా ఎప్పుడు వచ్చావు, ఐ మిస్ యూ సో మచ్ అంటూ చాలా యాక్టివ్గా మాట్లాడింది. శుభ కూడా పాపని ప్రేమగా మాట్లాడుతూనే తనని ఎత్తుకొని మనం ఫ్రెష్ అవుదామా అంటూ వాష్రూమ్లోకి తీసుకెళ్ళి తనని ఫ్రెష్ అప్ చేయించి కొంచెం ఇడ్లీ తినిపించి మిల్క్ తాగించింది. మళ్ళీ మెడిసిన్స్ కూడా ఇచ్చింది. ఇక ఆరూహి తన పైన కూర్చొని ఎన్నో కబుర్లు చెప్తుంది. వాటికి ఓపిగ్గా సమాధానం ఇస్తుంది శుభ. కానీ తన మనసు మొత్తం కన్ఫ్యూజ్లో నిండిపోయింది. కరెక్ట్గా అరగంటకి సూర్య రూమ్లోకి రావడంతో పాపతో మాట్లాడుతున్న శుభ వెంటనే రియాక్ట్ అవుతుంది.
బావా, మన వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆగిపోతుంది. వెనకాల ఉన్న సుదీప్ని చూసి బెడ్ నుంచి లేచి సూర్య దగ్గరికి వచ్చేసింది. సుదీప్ని చూడగానే పాప తన 2 చేతులు ఇస్తుంది. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ. అతను ఎత్తుకొని పాపని ముద్దు చేస్తున్నాడు. పాప యాక్టివ్ గానే ఉంది. మనం వెళ్ళిపోదామా అని అడుగుతుంది మెల్లిగా శుభ. వెళ్దాం వెళ్దాం, జస్ట్ వెయిట్ అని సూర్య అంటూ ఉండగా అంత రూంలోకి వస్తుంది. చిన్న బ్యాగ్ పట్టుకొని పాపని ఎత్తుకొని సుదీప్ బయటికి వెళ్ళిపోతాడు. కాసేపటికి వసంత, శుభ, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, మనం కాసేపట్లో బయలుదేరదాం అంటుంది. ఇక్కడెందుకు మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వడం, ఇంటికి వెళ్తాం కదా అత్త అనగానే, వెళ్ళడానికి కాస్త టైం ఉంది, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నీకు డ్రెస్ తీసుకొచ్చాను అంటూ కవర్ ఇచ్చింది. ఇక్కడ ఎందుకు అంటూనే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది శుభ. ఈలోపు డాక్టర్ వచ్చి పాపని చెక్ చేసి హెల్త్ రిపోర్ట్స్ చూసి అన్నీ నార్మల్గానే ఉన్నాయి, జస్ట్ ఫీవర్ ఉంది, అది కూడా ఫుడ్ సరిగ్గా తీసుకున్నందుకు, అండ్ పాపకి బ్లడ్ కూడా తక్కువగానే ఉంది. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే పాప మదర్ గురించి బెంగ పెట్టుకోవడం వల్ల ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడంతో రిపీట్గా ఫీవర్ అటాక్ అవుతుంది. సో వాళ్ళ మదర్ని వీలైనంత తొందరగా పిలిపించండి అని సుదీప్కి చెప్పి వెళ్ళిపోతారు. డాక్టర్ వెళ్ళడంతో అందరూ కిందికి వెళ్తారు. ఇక శుభ మళ్ళీ పాపకి జ్యూస్ తాగించి కబుర్లు చెప్పుకుంటూ పడుకోబెట్టేస్తుంది. ఆరుహి పడుకోగానే శుభ కిందికి వస్తుంది వెళ్ళడానికి. ఈలోపు అందరూ సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. శుభని చూడగానే సైలెంట్ అయిపోతారు అందరూ. అక్కడ సుధాకర్ని మరొకసారి చూస్తూనే, వెళ్దామా అత్త, ఇప్పటికి చాలా లేట్ అయింది అని అడుగుతుంది. వెళ్దాం శుభ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, రా ఇలా కూర్చోమా అంటాడు గిరిధర్. దాంతో షాక్ అవుతుంది. ముఖ్యమైన విషయం అంటున్నాడు, అది కూడా వీళ్ళ ఇంట్లోనా? ఏంటో అర్థం కావట్లేదు తనకి. కాకపోతే ఎందుకో తనకు తెలియని టెన్షన్ వచ్చేసింది. ఏదో విషయం వాళ్ళు దాస్తున్నట్లుగా, చాలా సీరియస్ విషయం తనకు చెప్పబోతున్నట్లుగా అనిపించింది ఆ క్షణం. అది ఏంటో తన ఊహకి అందడం లేదు. గట్టిగా మాట్లాడదాం అంటే అది తమ ఇల్లు కాదు కదా. అందుకే సైలెంట్ గా సూర్య వైపు చూసింది శుభ, చాలా కన్ఫ్యూజ్ గా. తన ఇంటెన్షన్ అర్థం చేసుకున్న సూర్య, ప్లీజ్ కాసేపట్లో వెళ్ళిపోదాం అంటాడు. సుష్మకి పాప పుట్టినరోజు హాస్పిటల్లో కనిపించిన ఆ పెద్దాయన పేరు సుబ్రహ్మణ్యం. అలాగే ఆ ఇంట్లో కనిపించిన పెద్దావిడ పేరు అన్నపూర్ణ. వాళ్ళిద్దరూ సుదీప్కి అత్తా మామయ్యలు అవుతారు అని శుభకి పరిచయం చేసుకుంటారు. తనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేకున్నా అవునా అన్నట్లుగా ఉంటుంది శుభ. అది మాత్రమే కాదు, నీకు ఒక విషయం చెప్పాలి, ఇది నీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం. కాకపోతే ఇది విన్నాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో మాకు తెలియదు. బట్ ఇది నీకు సంబంధించిన విషయం కాబట్టి నీకు చెప్పడం మా ధర్మం అంటుంది అన్నపూర్ణ. నాకు సంబంధించిన విషయం అంటే ఇప్పుడు మళ్ళీ మీ అల్లుడిలాగా ఆ పాపకి నాకు మదర్ని చేస్తారా? ఇప్పటి వరకు నేను చాలా ఓపిక పట్టాను, కానీ నాతో అవ్వదు ఇదంతా. మీ ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు, కానీ నేను కేవలం పాప ఫేస్ చూసి మాత్రమే మీరు ఎన్ని మాట్లాడినా మళ్ళీ నేను మీకు హెల్ప్ చేస్తున్నాను, ఇవన్నీ భరిస్తున్నాను. అండ్ నా కోసం నా భర్త, నా ఫ్యామిలీ కూడా. మీరు చెప్పేవన్నీ అబద్ధాలు. నాకు పాపకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ మీరు నా పైన కేసు వేసినా నేను ఈజీగా అందులోంచి బయటపడగలను. ఎందుకంటే నా ఫ్యామిలీకి నేనేంటో తెలుసు. నేను ఎక్కడ పుట్టి పెరిగాను, నా తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు దూరం అయితే నాకు నన్ను పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు నేర్పించింది మా బాబాయ్. నా లైఫ్‌లో ముఖ్యమైన వ్యక్తులలో మా మమ్మీ, డ్యాడీ తర్వాత మా బాబాయ్. ప్రస్తుతం ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. వాళ్ళే ప్రత్యక్ష సాక్షులు. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు అని శుభ అనగానే ఆశ్చర్యంగా శుభ వైపు చూశాడు గిరిధర్. నా గురించి ఇంత గొప్పగా చెప్తుంది, నా పైన ఇంత మంచి అభిప్రాయం ఉందా శుభకి అనుకుంటూ. ఇక శుభ కంటిన్యూ చేస్తూ, నేను కానీ మీ పైన రివర్స్‌లో కేస్ ఫైల్ చేశాననుకోండి, చాలా లాస్ అవుతారు అని సుదీప్‌కి వార్నింగ్ ఇచ్చి, ఏదైనా ఉంటే సూటిగా చెప్పండి, డొంక తిరుగుడులు వద్దు.
అండ్ ఇప్పుడు ఇక్కడికి నా ఫ్యామిలీని, ఊరి నుంచి మా బాబాయిని ఎందుకు పిలిచారు? అసలు మీ ఇంటెన్షన్ ఏంటి? ఎందుకు మా లైఫ్‌లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు? అని సీరియస్‌గా అడుగుతుంది శుభ. 2 చేతులు కట్టుకొని వాళ్ళ ముందు నిలబడి. అప్పుడు శుభ దగ్గరికి వెళ్ళిన వసంత, మేము చెప్పబోయే విషయం నువ్వు కూల్‌గా వినాలి అంది. నిజానికి వీళ్ళకి మనకి సంబంధం ఉంది. వీళ్ళు ఎవరో కాదమ్మా! మీ అమ్మ తరఫు వాళ్ళు. ఈ అన్నపూర్ణ ఎవరో కాదు. నీ అమ్మకి చెల్లెలవుతుంది అని గిరిధర అనగానే షాక్ అయ్యింది శుభ. అదేంటి? మమ్మీ అమ్మమ్మకి సింగిల్ డాటర్ కదా! మరి చెల్లెలు అంటున్నారు అని శుభ అనగానే, అదే బంగారు. మీ అమ్మ చెల్లెలు అంటే తోడబుట్టిన చెల్లెలు కాదు. పిన్ని కూతురు అని వసంత చెప్తుంది. అవునా! నేనెప్పుడూ చూడలేదు. అసలు చూసిన గుర్తు కూడా నాకు లేదు అంటుంది శుభ. అవును. మేమెప్పుడు మా అక్క చనిపోయాక అసలు ఆ ఊర్లో అడుగు పెట్టలేదు. నా పెళ్లి జరిగాక నేను మా ఆయనతో మద్రాస్ వెళ్ళిపోయాను. ఇక చివరిగా నిన్ను చూసింది మా అక్క చనిపోయాక. అప్పుడు నువ్వు చంటి పాపవి కదా! అంటుంది బాధగా అన్నపూర్ణమ్మ. అవునా! నిజమా బాబాయ్? అని అడిగింది సుధాకర్‌ని శుభ. అప్పుడు సుధాకర్ పైకి లేచి, అవునమ్మా! ఈమె మీ అమ్మమ్మ చెల్లెలు కూతురు. మీ అమ్మలాగే ఆమెకు కూడా ఒకే కూతురు. అందుకే ఈ ఇద్దరు అక్కచెల్లెళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళు. అన్నయ్య, వదినకు పెళ్లి అయ్యాక వీళ్ళ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి అన్నయ్య, వదిన, నేను మీ పిన్ని నలుగురం వెళ్ళాం. అప్పుడు నువ్వు పుట్టలేదు. మీ పిన్నికి రాహుల్ కడుపులో ఉన్నాడు అని చెప్పాడు సుధాకర్. అలాగా! ఓకే. అంటూ వినసాగింది శుభ. ఆమెతో పాటు అందరూ. ఇక సుధాకర్ చెప్పడం స్టార్ట్ చేసి కాసేపటికి కంప్లీట్ చేసేశాడు. అదంతా విన్న శుభ మాత్రం బొమ్మలా మారిపోయింది. అతను చెప్పిన మాటలు వింటూ అది జీర్ణించుకోవడానికి చాలా టైం పట్టింది శుభకి. అయినా నిజాన్ని నమ్మలేకపోతుంది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.